విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల సుమారు 7 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న ఏబీవీపీ నేతల నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు మరింత సమాచారం విశాఖ నుంచి అందిస్తారు. విద్యార్థులకు పెండింగ్ ఉన్న 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఉరితీసే విధంగా వ్యవహరిస్తుంది, వారి జీవితాలను నాశనం చేస్తుంది అనే తరహాలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు ప్రధానంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవుతుంది? ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్ అనేటువంటిది అగమ్యగోచరంగా అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో సుమారు 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సినటువంటి సందర్భం ఉంది. దీనికోసం సుమారు 7 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ కాలేజెస్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కావున మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా గవర్నమెంట్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీ ఎన్నికల హామీగా ఉపయోగించుకున్నారా అని అడుగుతా ఉన్నాం. ఈ విద్యాశాఖ మంత్రికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ కనుక చేయకపోతే ఏ అబద్ధపు హామీలతో మీరు ఈ కూటమి కోటను కట్టుకున్నారో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్తిగా ఆ కోటని కూల్చివేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే, రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ఫీజు రియంబర్స్మెంట్ నిధులకు సంబంధించి? దాదాపు రాష్ట్రంలో 7 లక్షల మంది విద్యార్థులు కళ్ళు కాయలు చేసుకొని మీరు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తారు, వాళ్ళు కళాశాలల నుంచి వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో చదువుకోవాలనేటువంటి భవిష్యత్తు ఉద్యోగం కోసం వేచి చూసేటువంటి విద్యార్థులకి మీరు యొక్క ఆశలను అడియాశలు చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి ఐటీ శాఖ పైన మీరు పెట్టేటువంటి దృష్టిని మేము స్వాగతిస్తున్నాం. కానీ విద్యార్థులపైన దృష్టి సారించకపోతే కూటమి ప్రభుత్వం కోట బిక్కటిల్లేలాగా ఏబీవీపీ ఇక్కడి నుంచి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తుందని తెలియజేస్తాం. చాలా కళాశాలల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాలేజీ యాజమాన్యాలకు మీరేం చెప్తారు? ఈరోజు కళాశాల యాజమాన్యాలన్నిటికీ కూడా ఏబీవీపీ తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే విద్యార్థుల బంగారు భవిష్యత్తును మీరు మీ ఫైళ్లలో దాచిపెట్టుకుంటున్నారో మీకు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. కళాశాల యాజమాన్యాలకి అలానే ఈ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. త్వరితగతిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి అలానే ఎవరివైతే సర్టిఫికెట్లు 7 లక్షల మంది సర్టిఫికెట్లు కూడా వాళ్ళ చేతికి అందజేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుంటాయన్న కోటి ఆశలతోని కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని, బకాయిలో ఉన్న 5,800 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే కూటమి కోటను బద్దలు కొట్టడానికైనా ఏబీవీపీ సిద్ధంగా ఉందని చెప్పి విద్యార్థి సంఘం నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.